హలో అందరికీ. ఈ వీడియోలో నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. రేపు నిఫ్టీ ఎలాగవుతుంది, మూవ్‌మెంట్ ఎలాగవుతుందనేది, అండ్ ఈరోజు మూవ్‌మెంట్ ఎలా జరిగింది, ఎంట్రీ నేను ఎక్కడ తీసుకున్నాననేది కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇది ప్రీవియస్ వీడియోతో కొద్దిగా మర్జ్ చేస్తాను. బట్ మీకు ఆల్రెడీ 15 మినిట్స్‌లో నేను చెప్పినట్టయితే యూట్యూబ్‌లో ఒక ఆల్మోస్ట్ 2-3 డేస్ తర్వాత నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నా. లాస్ట్ ట్రేడ్ నాది 23rd అయింది. అండ్ 23rd ఇక్కడ ఎంట్రీ నేను తీసుకున్న లాజిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. అండ్ లోవర్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేద్దాం అని చెప్పి టార్గెట్ పెట్టుకోలేదు. జస్ట్ సప్లైని మిటిగేట్ చేద్దాం అని చెప్పి మాత్రమే టార్గెట్ పెట్టుకున్నా. దానికి లాజిక్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ సప్లై కూడా స్ట్రాంగ్ సప్లై. ఎందుకంటే ప్రీవియస్‌గా ఏదైతే ఈ ఫాల్ వచ్చిందో అది ఒక లోవర్ హై నుంచి వస్తుంది. అండ్ లోవర్ హై నుంచి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా చేసేసింది. సో ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సప్లై కదా, అందుకని ఆ సప్లైని నేను రెస్పెక్ట్ చేస్తున్నానని చెప్పేసి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇన్ కేస్ అక్కడ బ్రేక్ అయ్యి అంటే ఇది హోల్డ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి లైక్ కొద్దిగా కిందకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఉంటే అప్పుడు నేను లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా మూమెంట్ అయిన తర్వాత ఈ సప్లై హోల్డ్ చేసి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు నేను ఇక్కడ కరెక్షన్లో పైకి తీసుకుందాం అని చెప్పి అనుకున్నా. కానీ అలా కుదరలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ సప్లైలో మనం టార్గెట్ పెట్టుకుంది ఏదైతే ఉందో అది హిట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ఏంటి, అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేయాలి. సో ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్లో నేను సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు అని అంటే మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే ఇప్పుడు ఈ మార్కెట్ మూమెంట్ అయిందో ఇది ఎక్కడి నుంచి రావట్లేదు, జస్ట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రం వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎటువంటి డిమాండ్ లేదు. సో ఏ డిమాండ్ లేనప్పుడు ఇంత మార్కెట్ పైకి వచ్చిందంటే జస్ట్ సెల్లర్స్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది అండ్ సప్లై ట్యాప్ చేసిన తర్వాత ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ వరకు ఓకే, రీజనబులే. సో మనకి ఇక్కడ ఈ డిమాండ్ ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి వన్స్ ఈ డిమాండ్ బ్రేక్, ఈ ఏదైతే డిమాండ్ ఉందో అది బ్రేక్ అయిన తర్వాత మనకి ఇంకా ఎటువంటి కిందన స్ట్రాంగ్స్ డిమాండ్ లాంటిది ఏం లేదు అన్నిటికీ. లైక్ ఇక్కడ కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఈ క్యాండిల్స్లో చూసినట్టయితే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సో ఈ పుల్ బ్యాక్ రావడానికి కారణం ఏంటి, ఇక్కడ ఏదైనా కాంట్రాక్ట్స్ ఎక్స్చేంజ్ అయిందా సెల్లర్స్కి బయర్స్కి, ఏం లేదు, జస్ట్ ఇండ్యూస్మెంట్ మాత్రమే. అండ్ ఇక్కడ ఏదైతే ఫ్లిప్ మనకి డిమాండ్ అంటే సప్లై నుంచి డిమాండ్కి కన్వర్ట్ అయిందో ఆ డిమాండ్ పని అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ మిటిగేట్ అయిపోయి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా ఇండ్యూస్మెంటే. సో మన టార్గెట్ ఏమవ్వాలి, ఈ లోవర్లో ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఈ లోవర్లో బ్రేక్ చేయడమే అవ్వాలి టార్గెట్ అనేది. సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఎప్పుడైతే మార్కెట్ పుల్ బ్యాక్ చేసిందో ఈ పుల్ బ్యాక్లో ఇక్కడ కూడా ఒక పైన ఒక పుల్ బ్యాక్ ఉండేది కదా, సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉంది, ఆ తర్వాత మార్కెట్ ఫాల్ అయింది. సో ఇది ఒక సప్లై కదా, ఇప్పుడు ఆ సప్లైని రెస్పెక్ట్ చేసింది, కిందకు వచ్చింది. సో ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. మీరు చూసినట్టయితే ఒక్క నిమిషం, ఓకే, ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. సో ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు మనకి ఈ లోవర్లో ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, జస్ట్ ఈ పుల్ బ్యాక్ నుంచి వెళ్ళింది. అండ్ ఈ పుల్ బ్యాక్ నుంచి వెళ్ళిన తర్వాత దాని ట్రెండ్ కంటిన్యూ చేయాలి కదా, సో అది ఫెయిల్ అయింది. మళ్ళీ మార్కెట్లో ఆ డిమాండ్ని హోల్డ్ చేసి కిందకు వస్తుంది. సో మనం ఇక్కడ ఈ పుల్ బ్యాక్ ఏదైతే అంటే ఇక్కడ కూడా ఒక చిన్న రిజెక్షన్ వచ్చింది కదా, ఈ రిజెక్షన్లో ఏమైనా ఎక్కడ కాంట్రాక్ట్స్ అయితే ఎగ్జిట్ అవ్వలేదు, బట్ ఇండ్యూస్మెంట్ అయినా మనం దాన్ని కూడా ఒకసారి ఆర్డర్ బ్లాక్ కింద పెట్టుకుందాం. సో అక్కడ ఒక ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ ఉన్నానా, ఆ పుల్ బ్యాక్ని కూడా డిమాండ్లో కన్సిడర్ చేస్తాను. మనకి ఆల్రెడీ ఈ టైం ఫ్రేమ్ ప్రకారం తెలుసు అది ఎక్కడే అవ్వట్లేదు. సో మ్యాక్స్ అయితే ఈ లోన్ బ్రేక్ చేస్తుందని చెప్పి నేనైతే టార్గెట్ ముందే పెట్టుకున్నాను. ఇది ప్రీవియస్గా మార్నింగ్ ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది పైన లిక్విడిటీని కలెక్ట్ చేసుకుని, అంటే లాస్ట్ ఎవరైతే సెల్ చేశారో లాస్ట్ ఎవరైతే బై చేశారో వాళ్ళు కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ చేసిన తర్వాత పైకి వెళ్ళి ఏదైతే ప్రీవియస్ సప్లై ఉందో దాన్ని మిటిగేట్ చేసిన తర్వాత మార్కెట్ ఫాలో అయింది, ఆ డిమాండ్ హోల్డ్ చేసి అప్పుడు ప్రతిసారి చూడండి ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళని ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఆ తర్వాత ప్రతిసారి బయర్స్ లిక్విడిటీ మాత్రం కలెక్ట్ చేస్తున్నారు, అంటే సెల్లర్స్ లిక్విడిటీ మాత్రం కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఫామ్ అయ్యింది కదా, సో కిందన కూడా ట్రెండ్ లైన్గా అవుతుంది కదా, అంటే బయర్స్ది ఇప్పటికి వచ్చి స్టాప్ లాస్ హంట్ చేయలేదు. సో ఎవరిది ప్రతిసారి సెల్లర్స్ స్టాప్ లాస్ హంట్ అవుతుంది కాబట్టి పెండింగ్ ఎవరిది ఉంది, ఇంకా సెల్లర్స్ బయర్స్ది స్టాప్ లాస్ అనేది పెండింగ్లో ఉండిపోయింది కదా. సో అందుకని మార్కెట్ గ్యాప్ అంటే లాస్ట్లో సెల్లింగ్ చేసి కిందకు వచ్చింది.
అండ్ ఇది మనకు ఆల్రెడీ ముందే తెలుసు, ఇది వెళ్ళడం ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి కాంట్రాక్ట్స్ ఎక్స్చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇది జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ మాత్రమే. సో ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఏం చేయొచ్చు, ఇండ్యూస్ మాత్రమే చేయొచ్చు. సో అదే చేసింది. సో ఫైనల్గా దాని ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది కిందను బ్రేక్ చేయడానికి. సో మ్యాక్స్ అయితే ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, మన లోవర్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం అనేది టార్గెట్ పెట్టుకున్నాను. ఎంట్రీ ఎక్కడ తీసుకున్నానంటే ఇక్కడ సప్లై, ఇక్కడ కూడా ఒక ఇంటర్నల్లో పుల్ బ్యాక్లో సప్లై బ్రేక్ చేసే ముందు ఒక డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ హోల్డ్ చేసి కంటిన్యూ చేయాల్సింది మానేసి ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఫెయిల్యూర్ అవడంతో నేను ఎప్పుడైతే మళ్ళీ ఈ పైన సప్లై ఉందో దాన్ని మిటిగేట్ చేస్తే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ మార్కెట్ ఎప్పుడైతే ఆ డిమాండ్ హోల్డ్ చేయకుండా బ్రేక్ చేస్తుందో, సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే పైకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ తీసుకుందో అప్పుడే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఎంట్రీ తీసుకొని నా టార్గెట్ ఏదైతే ఉందో కిందకి అయితే టార్గెట్ ఏదైతే ఉందో ఆ లోవర్లో ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఫస్ట్ టార్గెట్ దీన్ని బ్రేక్ చేయడం అని చెప్పి పెట్టుకున్నాను. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మన టార్గెట్ ఏమవ్వాలి, ఆల్రెడీ ఇక్కడ ఏదైతే డిమాండ్ క్రియేట్ అయిందో అది ఆల్రెడీ దాన్ని పని చేసేసింది, ఇండ్యూస్ చేసింది అండ్ పైన స్టాప్ లాస్ని రన్ చేసింది. అండ్ ఈ లోవర్లో ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి ఈ లోవర్లో బ్రేక్ చేయడానికి నా టార్గెట్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ది సెక్షన్కి నా టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు, బట్ బీటీఎస్టీకి నేను హోల్డ్ చేసిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఈ లోన్ బ్రేక్ చేయాలని చెప్పేసి. అండ్ అలాగే ఈ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తే ఇదంతా మనకు ఒక ఫ్లిప్ సప్లై. బట్ ఈ ఫ్లిప్ సప్లై మనకు ఒక స్ట్రాంగ్ సప్లైనే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ కన్సోలిడేట్ అయ్యి పైకి వెళ్ళినా ఇక్కడ ఉన్న సప్లై ఏదైతే మనకు అన్మిటిగేటెడ్ ఉందో, నేను ఆల్రెడీ దీని గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఇది మనకి అన్మిటిగేటెడ్ సప్లై జోన్. సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ మన లోన్ బ్రేక్ చేస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ లోవర్లో ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడే కొద్దిగా రీటెస్ట్ చేస్తే మళ్ళీ కంటిన్యూ కూడా చేయొచ్చు. సో వన్స్ లోవర్లో బ్రేక్ చేసే ముందు మళ్ళీ ఈ డిమాండ్ కానీ హోల్డ్ చేసిందంటే హోల్డ్ చేసి మళ్ళీ ఆ డిమాండ్ కాస్త సప్లై క్రియేట్ చేసి అప్పుడు బ్రేక్ అవ్వచ్చు. మళ్ళీ ఆ సప్లైని కంటిన్యూగా బ్రేక్ చేయొచ్చు, లైక్ ఇక్కడ జరిగినట్టు. ఓకేనా, చూడండి కంప్లీట్గా హయ్యర్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసే ముందు హోల్డ్ చేసింది, మార్కెట్ హోల్డ్ చేసి అప్పుడు బ్రేక్ చేసింది. సో ఇప్పుడు సప్లై ఇచ్చింది, ఆ సప్లైని కంటిన్యూ చేయడం అనేసి సప్లైని బ్రేక్ చేసింది. సో సప్లైని బ్రేక్ చేసినప్పుడు మనకి డిమాండ్ ఇచ్చింది కదా, ఇక్కడ ఆ డిమాండ్ నుంచే కంటిన్యూ చేసాం. సో అలాంటిది ఏమైనా అయితే సేమ్ మళ్ళీ మనకి ఎక్స్పైరీలో మనకి అవకాశం ఉంటుంది పైకి వెళ్ళడానికి. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఎక్స్పైరీ రోజు ఎండ్ ఆఫ్ ది డేకి థర్స్డే చూడండి, ఇది థర్స్డే ఎక్స్పైరీ రోజు మార్కెట్ మార్నింగ్ నుంచి ఫాలో అవుతూనే ఉంది. ఇక్కడ మొత్తం ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనేది ఫామ్ చేశారు. సో లిక్విడిటీ ఎవరిది పెండింగ్ ఉండిపోయింది, పైన సెల్లర్స్ ఉండిపోయింది కదా. వన్స్ అది హోల్డ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత కంటిన్యూ చేయడం అనేసి ఇక్కడే లో టైం ఫ్రేమ్లోనే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ ఓవరాల్గా ఎప్పుడైతే ఈ మూమెంట్ మనకి ఎక్స్పైరీలో గామా బ్లాస్ట్ అనేది ఏదైతే ఉందో ఈ 2 క్యాండిల్లోనే అయిపోయింది. సో నెక్స్ట్ డేకి మనకి బీటీఎస్టీ కూడా ఓవరాల్గా అది హోల్డ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద ఉన్న డిమాండ్ మిటిగేట్ చేసి వెళ్ళింది. సో రేపు కూడా అలాంటి అవకాశాలు ఏమైనా జరగవచ్చు. సో రేపైనా వీడియో కంటిన్యూ చేస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఇంతవరకే. అండ్ బీటీఎస్టీ ఎందుకు హోల్డ్ చేసిన అది కూడా రీజన్ చెప్పాను మీకు. అండ్ ఓవరాల్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇదైతే సప్లై ఉందో అది ఒక వీక్లీ సప్లై. ఆ వీక్లీ సప్లైలో 50% అబవ్ మిటిగేట్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతుంది. అండ్ ఇంటర్నల్లో మనకి ఇది ఒక సప్లై 15 మినిట్స్లో హయ్యర్ ఒక లోవర్ హైది. సో దాన్ని రెస్పెక్ట్ చేస్తే ఇవంతా ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ కూడా దాన్నే హోల్డ్ చేసి కంటిన్యూ అయింది. అండ్ అక్కడ ఉన్న సప్లై ఏదైతే మనకి చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడ ఇచ్చిందో లాస్ట్ ఎక్స్ట్రీమ్ సప్లై దాన్ని మళ్ళీ హోల్డ్ చేసి కింద ఫాలో అవుతుంది. అండ్ ఇది ఏదైతే మూమెంట్ ఇక్కడి నుంచి వచ్చిందో అది ఒక డిస్కౌంట్ నుంచి వచ్చింది, అది డే టైం ఫ్రేమ్లో డిస్కౌంట్లో ఉంది. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, లాస్ట్ వీకెండ్ మనకి ఎక్స్పైరీ రోజు ఇది ఏదైతే మూమెంట్ ఉందో అది మన ప్రీమియం డిస్కౌంట్లో వచ్చింది. సో డిస్కౌంట్లోకి రావడం వల్ల డిస్కౌంట్లో ఎవరు సెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారు కదా, బయింగ్కి ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో అక్కడి నుంచి బయింగ్ వచ్చింది అంతే, అదొక రీజన్. సో ఇప్పుడు బయింగ్ వచ్చిన తర్వాత హైరైన్ బ్రేక్ చేయాలి కదా, హైరైన్ బ్రేక్ చేయకుండా ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందంటే బయర్స్ ఇప్పుడు అంత ఇంట్రెస్టెడ్ లేరని చెప్పి ఒక వీక్నెస్ చూపిస్తుంది. సో దీన్ని కంటిన్యూ చేయొచ్చు, ఏదైతే కింద ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉంది కదా దాన్ని ఫిల్ చేయడానికి. సో ఇదే ఇప్పటివరకు అయితే ఓవరాల్గా ట్రేడ్కి
టార్గెట్స్ అండ్ ఎంట్రీస్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను ఏంటనేది. సో నెక్స్ట్ రేపు కలుద్దాం.